అన్న మన తొలి వెలుగు రగన్న, గుడ్ ఈవినింగ్. జై తెలంగాణ, జై భారత్. అన్న చాలా చాలా థ్యాంక్స్ అన్న. 100 కోట్లు కాదు, ఆ ఫిగర్ ఎంత అనేది కౌంట్ చేయని అసాధ్యం కానిదన్న. అగర్వాల్ గ్రూప్ది ఫ్రాడ్. కోకాపేట్ భూములు 62 ఎకరాలు ఇంటూ 100 కోట్లు కేసీఆర్ వేసిన వాల్యూ ప్రకారం. అదన్నా కొంచెం దూరం ఉందన్న, ఇది హార్ట్లో ఉంది కోకాపేటలో. దీన్ని కబ్జా చేసిండ్రు. పాలు అమ్ముకుంటున్నారు, ఉచ్చమ్ముకుంటున్నారు, పెండు అమ్ముకుంటున్నారు. గోశాల అల్ కబీర్కి మన గోవులు తరలిస్తున్నారు. ఎక్కడ గోసేవన్నా? ఇది హిందువులకు మోసం. హిందువులు బట్కాయించడం తప్ప వేరేది కాదు. ఇది చిన్న ఫ్రాడ్ కాదు. ఒకసారి క్యాల్కులేటర్ తీసుకొని 100 కోట్లు ఇంటూ 62 ఎకర్స్ కొడితే ఫ్రాడ్ ఎంత అనేది మతిపోతుందన్న. నిద్రపోతుంది, ఆరోగ్యాలు పాడవుతున్నాయి. గెలుపుకుంటే హిందూ ముస్లిం గొడవ అవుతుంది. ఈ మార్వాడీల వల్ల భయపడుతున్నారు. అగ్గిలాగా మారుతుంది తెలంగాణ. ఇదొకటే కాదు, నా వ్యాపారం ఉంది. గ్రూపులు చేసిండ్రు బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు. ఒకటే దుకాణం, టీఎన్జిఓస్ కాలనీ, తెలంగాణ గస్టెడ్ ఆఫీసర్స్ కాలనీ. గస్టెడ్ ఆఫీసర్లు వాళ్ళకు వాల్యూ ఇవ్వాలి మనం. తెలంగాణ వచ్చింది ఎందుకన్నా? బట్కాయించేసిండ్రు మార్వాడీలు. ప్రాణాల మీదకి తెస్తున్నారు. అందరు బతకాలన్నా, వద్దని ఎవరు అంటున్నారు? తగాదాలు వద్దు, హైదరాబాద్ అగ్గవద్దని చెప్పేసి ప్రయత్నం అన్నా. రిస్క్ తీసుకుంటున్నా, భయపడుతున్నా. ఎవరి సాయం కోరతలేను. ఏ పార్టీకి సంబంధం లేదు. వేదాలు చదివా, రామాయణం మహాభారతాలు తెలుసు, ఖురాన్ తెలుసు. అరే మనలో మనగా గొడవలు పెడుతుంటే ఉండలేకపోతున్నా అన్న. రగన్న, మన తెని వెలుగు. నీ కాంటాక్ట్ నెంబర్ లేదు, ఏదో ప్రయత్నం ఫేస్బుక్ ద్వారా అన్న ఈ మెసేజ్ నీకు అంది. మన తెలంగాణ వాసులకు తెలిసి ఇవాళ చెంప మీద కొట్టిండన్నా. రేపు గొంతులు కోస్తాడు, జాగ్రత్త పడమని చెప్పేసి రిస్క్ తీసుకుంటున్నా. ప్రాణాల మీదకి వచ్చింది, భయపడతలేను, పోతాను తెలుసు. ఎందుకన్నా పోతూ పిల్లల జీవితం ఉన్న చక్కగా చేసిపోతామనే ప్రయత్నం. స్వార్థం లేదు. వన్ మ్యాన్, ఎవరి సపోర్ట్ తీసుకోను అన్నా. రగన్నకు దయచేసి ఈ మెసేజ్ అందుతే బాగుంటుందని కోరుకుంటున్నా. హైదరాబాద్ని సురక్షితంగా చేద్దాం. మా వాళ్ళ పిల్లల జీవితాల భవిష్యత్తు తిరుద్దామని ప్రయత్నం అన్నా. నాకంటే ఎంత చిన్నవు నీ వయసులో, నా ఎక్స్పీరియన్స్, నేను చూసింది చెప్తున్నా. దాని ఓనర్ నేను కాదన్నా. ఏడేదో నాకేదో స్వార్థం ఉందని చెప్పేసి అనుకుంటారు. రికార్డ్స్ ఉన్నాయి, వాళ్ళ బాధలు చెప్పుకున్నారు. సీఎంకి లెటర్ ఇచ్చాం. ఎక్కడ ఏమేమి రాలేదు. ఓ ధర్నీలో ఎంట్రీ చేయించిండు, కేసేసి పాడదిగిండు. కోర్టులో నడుస్తుంది. అటువైపు పోవాలంటే భయపడుతున్నారన్నా. కోకాపేటలో అడుగు పెట్టాలంటే భయపడుతున్నారు. కొద్దో గొప్ప ప్రయత్నం చేసిండ్రు. నువ్వు ఎవరు రాబాయ్? నీ అమ్మందంగా, నీ పెళ్ళందంగా ఇప్పుడు శ్యామ్ని ఎలా భయపించిన అలా భయపిస్తున్నారన్నా. చిన్న పోరాటం కాదు ఇది. ఇవాళ వెలుగులోకి వచ్చింది. దేవుడు తోడున్నాడు. హిందూ ముస్లిం బాయ్. దీని ద్వారా నాకు వచ్చేదేం లేదు. తగాదాలు ఆపుదాం ప్రయత్నం, హిందూ ముస్లిం గొడవ ఆపుదాం ప్రయత్నం, అన్నదమ్ముల్లాగా ఉండాలని చెప్పి కోరిక, తెలంగాణ భవిష్యత్తు బాగుండాలని కోరిక. జై హింద్, జై భారత్. భారత్ మాతాకి జై హో. జై తెలంగాణ.
ప్రతి పోరాటం నిజాయితీగా ఉంటే సక్సెస్ అవ్వాలని కోరికన్నా. ఉంటా. గుడ్ ఈవినింగ్.